దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. 2వ రాజులు 6వ అధ్యాయం 16వ వచనం. భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి చిన్న ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, వాక్యాన్ని మాకు అందరికీ బోధించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీకు ఒక గొప్ప శుభవార్త. ఏంటో ఆ శుభవార్త తెలుసా? ఆత్మదేవుడు ఎలీషా ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఎలీషా చుట్టూ ఉన్నటువంటి సైన్యమును చూసి, ఎలీషా చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క గుర్రములను, రథములను, శత్రు బలంగమును చూచి భయపడుతున్నటువంటి తన శిష్యునితో మాట్లాడుతున్నాడు. భయపడవద్దు, హల్లెలూయా, భయపడవద్దు, మన పక్షాన ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. మన పక్షంలో ఉన్నటువంటి వారు వారికంటే బలాఢ్యులై ఉన్నారు. హల్లెలూయా. నిజంగానే ఆ యొక్క ఆత్మీయ నేత్రములు మూసుకొని ఉన్నటువంటి తన శిష్యునితో ఎలీషా చక్కటి మాటను పలుకుతున్నారు. హల్లెలూయా. భయపడవద్దు. ఆమేన్. ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి మీకు ఆత్మదేవుడు ఏం చెప్తున్నాడా? భయపడవద్దు, దిగులు పడవద్దు, జడియవద్దు, బెంబేలు పడవద్దు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? మన పక్షాన ఉన్నవారు మన చుట్టూ ఉన్నటువంటి శత్రువుల కంటే, మన చుట్టూ ఉన్నటువంటి నిందల కంటే, మన చుట్టూ ఉన్నటువంటి ప్రమాదాల కంటే, మన చుట్టూ ఉన్నటువంటి నిందల కంటే గొప్పవారై ఉన్నారు. హల్లెలూయా. ఇదిగో కీర్తనకారుడితో ఒక మాట అంటున్నాడు దేవుడు, నిన్ను కాపాడుటకు నీ మార్గం అంతటిలో నీకు దేవదూతులను నియమిస్తానని. హల్లెలూయా. ఇదిగో ఎలీషా చుట్టూ ఉన్నటువంటి ఆ దేవదూతులు ఎవరు తెలుసా? దేవుని చేత నియమింపబడినటువంటి గొప్ప సైన్యము, అగ్ని జ్వాలలు, రక్తాలు ఎలీషా చుట్టూ ఉంటుండగా, అదిగో ఆత్మదేవుడు ఈ ఉదయకాల సమయంలో తనను ఆశ్రయించినటువంటి, తనను నమ్ముకున్నటువంటి, తనపై, తన యొక్క కట్టడలపైన, తన యొక్క శాసనములపైన, తన యొక్క క్రియలపైన ఆనుకొని ఉన్నటువంటి మనకు కూడా ఆయన మనల్ని భద్రపరచుటకు, కాపాడుటకు, మనల్ని రక్షించుటకు, ప్రమాదం నుండి తప్పించుటకు తన దేవదూతులను మనతో ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. భయపడవద్దు సుమా. ఇదిగో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, భయపడవద్దు. ఎందుకో తెలుసా? నీ చుట్టూ ఉన్న వాటికంటే ఇదిగో నీతో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. లోకంలో ఉన్నవారి కంటే మనలో ఉన్నవారు గొప్పవారని యోహానయ్య అంటున్నాడు కదా. భయపడవద్దు, దిగులు పడవద్దు. ఎందుకంటే ఆదియందు దేవుడు ఆ యొక్క ఎలీషా చుట్టూ తన కంచెను వేసినట్టు మన చుట్టూ కూడా కంచెను వేసి ఉన్నాడు. హల్లెలూయా. అందువల్ల భయపడకు, దిగులు పడకు. ఆయన పాదములను పట్టుకో ఇప్పుడే గట్టిగా. ఆయనే నీకు ధైర్యాన్ని, సమాధానాన్ని, ప్రతి విషయంలో నీకు నెమ్మదిని కలుగు చేయనుగాక. హల్లెలూయా. వాక్యము నీకు నీ హృదయములకు సమాధానం కలుగు చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.